నమస్కారం. అసలు సంక్రాంతి అంటే ఏమిటి? కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు మాత్రమేనా? అంతకుమించి ఇది సూర్యభగవానుడి ఒక మహత్తర ప్రయాణం. భూమిపై జీవితాన్ని నిర్దేశించే ఆ మహాశక్తి తన దిశను మార్చుకుని పవిత్ర ఘడియ. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రవేశాన్ని సంక్రమణం అంటారు. అలాంటి సంక్రమణాల్లో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. ఈ రోజునుంచే సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపు తన ప్రయాణం ప్రారంభిస్తాడు. అంటే దైవాలకు పగటికాలం మొదలవుతుంది. ఈ కాలం మోక్షదాయకం, శుభప్రదం. అందుకే దేవాలయాల్లో ఉత్తర ద్వారదర్శనం, దీక్షాపూజలు వంటివి ఈ రోజునుంచే ప్రారంభమవుతాయి. సంక్రాంతికి ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. మహాభారత యుద్ధానంతరం అంపశయ్యపై పడుకున్న కురువృద్ధుడు భీష్ముడు తన మరణాన్ని తానే కోరుకునే ఇచ్ఛామరణం వరం పొందినవాడు. ఆయన ఉత్తరాయణం మొదలయ్యే వరకు తన ప్రాణాలను నిలిపి ఉంచాడు. సంక్రాంతి రోజున ఉత్తరాయణం ప్రవేశించగానే సూర్యుడివైపు చూస్తూ తన ప్రాణాలను త్యజించి మోక్షాన్ని పొందాడు. అందుకే ఈ రోజున ఎవరైనా మరణిస్తే వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఇది కర్మఫలాలను దాటి దివ్యలోకాలకు చేరే మార్గం. సంక్రాంతికి మరో పవిత్రగాథ కూడా ముడిపడి ఉంది. మానవాళికి జీవనాడిగా ప్రవహించే గంగానది భూమిపైకి అవతరించిన రోజుకూడా ఇదేనని అంటారు. భగీరథుడి తపస్సు ఫలంగా సగరపుత్రుల శాప విమోచనం కోసం గంగ శివుని జటాజూటం నుండి భూమిపైకి ప్రవహించింది. ఆ పుణ్యఘడియ సంక్రాంతి రోజేనని పురాణాలు చెప్తాయి. అందుకే ఈ రోజున గంగా స్నానం, పితృతర్పణాలు ఇవ్వటం వల్ల పూర్వీకులకు మోక్షం లభిస్తుందని నమ్మకం. తండ్రీ కొడుకులైన సూర్యభగవానుడు మరియు శనీశ్వరుడి కథ కూడా సంక్రాంతికి ముడిపడి ఉంది. వారిద్దరి మధ్య కొన్ని అపార్థాలు, దూరం ఉంటాయి. కాని మకర సంక్రాంతి నాడు సూర్యుడు స్వయంగా తన పుత్రుడైన శని గృహంలోకి ప్రవేశిస్తాడు. ఇది తండ్రి కొడుకుల మధ్య ఐక్యతను, అపార్థాలు తొలగిపోవడాన్ని సూచిస్తుంది. ఈ రోజున నువ్వులు దానం చేయడం చాలా శుభప్రదం. నువ్వులు శనిదేవుడికి ప్రీతికరమైనవి. అవి శరీరానికి ఉష్ణాన్ని, పవిత్రతను ఇస్తాయి. పౌరాణిక గాథలతో పాటు సంక్రాంతి తెలుగువారి సంస్కృతిలో ఒక అనివార్యమైన భాగం. ఇది 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి. ఈ రోజున భోగి మంటలు వేస్తారు. ఇంటిలోని పాత వస్తువులను, చెడు ఆలోచనలను, అశుభాలను మంటల్లో వేసి కాల్చేసి కొత్త ఆశలతో స్వాగతం పలుకుతారు. చిన్నారుల తలపై భోగిపళ్ళు పోయడం మరో ఆచారం. రేగిపళ్ళు, శనగలు, పూలు కలిపిపోయడం వల్ల వారికి దృష్టిదోషాలు తొలగిపోయి జ్ఞానం, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. రెండవ రోజు సంక్రాంతి పండుగ. ఈ రోజున ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో కలకలలాడుతుంది. పిండివంటల గుమగుమలతో ఇల్లంతా నిండిపోతుంది. గంగిరెద్దుల కోలాహలం, హరిదాసుల కీర్తనలు, కోడిపందేలు పల్లెటూరి సంక్రాంతికి ప్రత్యేక శోభన తెస్తాయి. మూడవ రోజు కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయానికి, మానవ జీవితానికి అత్యంత కీలకమైన పశువులను పూజించే రోజు. సంక్రాంతి కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు, ఇది ఒక వ్యవసాయ పండుగ కూడా. వానాకాలం పంటలు ఇంటికి చేరిన వేళ రైతులు తమ కష్టానికి ఫలితాన్ని చూసుకునే పండుగ. కొత్త ధాన్యాన్ని ఇంటికి తెచ్చి లక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తారు. ప్రకృతి ప్రసాదించిన ఐశ్వర్యానికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఈ పండుగకు మరో ఆకర్షణ పతంగి పండుగ. పిల్లలు, పెద్దలు ఆకాశంలో రంగురంగుల పతంగులను ఎగరేస్తారు. పతంగి కేవలం ఒక ఆటవస్తువు కాదు, అది ఆశలకు, ఆకాంక్షలకు ప్రతీక. మన కలలు కూడా ఆకాశమంత ఎత్తుకు ఎగరాలని చెప్పే సందేశం. ఈ విధంగా సంక్రాంతి పండుగ కేవలం 3 రోజులు కాదు, ఇది ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎన్నో అర్థాలను, పరమార్థాలను నింపుకున్న ఒక మహత్తర ఉత్సవం. పాతను వదిలి కొత్తను ఆహ్వానించి ప్రకృతికి, పశువులకు, పూర్వీకులకు కృతజ్ఞతలు తెలిపి ఆశల రెక్కలతో ఆకాశంలో ఎగిరే పండుగ సంక్రాంతి. మీ జీవితంలో కూడా సంక్రాంతి కాంతులు నిండాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.